బాలయ్య బాబు ఎలాంటి డైలాగ్ చెబితే బాగుంటుందో అలాగే డైలాగ్ చెప్పాలంతే. కథలో ఉండి రాసిన డైలాగ్స్కే క్లాప్స్ పడ్డాయి. అలాంటి సినిమాలు పెద్ద పెద్ద హిట్ అయినాయి తప్ప కథను వదిలేసి వెళ్ళి ఏవి ఆడలా. నేను ముందే చెప్పాను, దానికి ఆయన కేవలం స్టార్ హీరో మాత్రమే కాదు, దానికి కథా రచయిత, స్క్రీన్ ప్లే రచయిత కూడా ఆయనే. సో యాజ్ ఏ స్క్రీన్ ప్లే రైటర్గా, యాజ్ ఏ స్టోరీ రైటర్గా ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలో అంతవరకు ఇన్వాల్వ్ అయ్యాడు తప్ప ఒక స్టార్ హీరోలాగా ఎప్పుడు ఆయన ఇన్వాల్వ్ అవ్వాలా. అంటే తెలుగు సినిమాకి డైలాగ్ రైటర్తో పని లేదంటే మీరు ముత్యాల ముగ్గు సినిమాకి ముళ్ళపూడి వెంకటరమణ గారితో పని లేదు. నాతో ఉండేవాళ్ళందరూ నాకు ట్యూన్ అయిన వాళ్ళే ఉంటారు, వాళ్ళే నాతో జర్నీ అవుతూ ఉంటారు. నేను ఎవరితో గొడవలు పెట్టుకోను వాంటెడ్గా. మిగతా సినిమాలు చూస్తే కథకి ప్రాధాన్యం ఉన్న సినిమాలు, డైలాగ్స్కి బాగా ప్రాధాన్యం ఉన్న సినిమాలు కంచే వరకు చూస్తే, ఇవి రెండు స్టార్డమ్ ఉన్న సినిమాలు, హీరోయిజం సినిమాలు. సో దానికి దీనికి మీకు అలాంటి డిఫరెన్సియేషన్ ఏమన్నా కనపడిందా? ఇక్కడ హీరోని బేస్ చేసుకొని రాయాలి, అక్కడ కథని బేస్ చేసుకొని రాయాలి. ఏం లేదండి, ఎందుకంటే ఇక్కడ ఈ రెండు కూడా కథను బేస్ చేసుకున్న సినిమాలే కాదు. ఈ కథలో ఈ కథే హీరో కథ. ఓకే, హీరో కథ. అక్కడికి వచ్చేసరికి ఇప్పుడు చిరంజీవి గారి ఖైదీ నెంబర్ 150 వచ్చేసరికి ఆ క్యారెక్టర్ కథ. ఇప్పుడు ఆ క్యారెక్టర్ కథే ఆ కథ. ఇక్కడికి వచ్చేసరికి అదొక శాతకర్ణి కథ. సో ఆ క్యారెక్టర్కి ఆ కథకి ఎలా ఆలోచించాలో అలాగే ఆలోచించాను తప్ప అందులో వేరే నాకు తేడా ఏం కనిపించలేదు. కథను వదిలేసి వెళ్ళిపో, కథను వదిలేసి ఒక పంచ్ డైలాగ్ రాయి అనేది ఎప్పుడు అసలు పొరపాటును కూడా కృష్ణ గారు అలాంటి వాటికి ఆయన దూరం. ఇప్పుడు కథలోనేమో అనాథ ఉంటాడు హీరో కథలో, బట్ డైలాగులు వచ్చేసరికి నా వంశంలోనే అలాంటిది లేదంటాడు. అసలు వాడు అనాథ అయితే వాడు వంశంలో అలాంటిది లేకుండా కూడా వంశం వాడికి తెలియదు కదా అని డౌట్ వస్తుంది మనకి, అంతే కదా. అలాంటి డైలాగులు ఎప్పుడు కృష్ణ గారు రాయమన్నారు. కానీ ఫ్యాన్స్ కోరుకుంటారు ఇక్కడ చిరంజీవి గారు అనగానే మొక్కే కదా అని పీకేస్తే అని అంటారు. ఫ్యాన్స్కి కావలసినట్టే ఉంటాయి. ఫ్యాన్స్ కోరుకునే డైలాగులు అంటే కథను వదిలేసే డైలాగులే మాకు కావాలని ఫ్యాన్స్ అడగరు. ఫ్యాన్స్ ఎప్పుడు కరెక్ట్గానే ఉంటారు. బాలయ్య బాబు ఎలాంటి డైలాగ్ చెబితే బాగుంటుందో అలాగే డైలాగ్ చెప్పాలంతే. బాలయ్య బాబు నోటి నుంచి అలాంటి డైలాగ్ వస్తే ఖచ్చితంగా చప్పట్లు కొట్టాలని అనుకుంటారు. అలాగే చిరంజీవి గారి ఫ్యాన్స్ అయినా కథను వదిలేసి వెళ్తేనే వాళ్ళ ఫ్యాన్స్కి నచ్చుద్దని కూడా పొరపాటు. నరసింహనాయుడులో ఎప్పుడన్నా కథను వదిలేసి వెళ్ళారా? లేదు కదా. కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తానంటే అది ఆ క్యారెక్టరే. అది కథను వదిలేసి వెళ్ళి రాసిన డైలాగ్ కాదు. అది కథను వదిలేసి వెళ్ళి రాయలే, కథలో ఉండే రాశారు, క్లాప్స్ పడింది. అలాగే ఒక ఇంద్రా కానివ్వండి, చిరంజీవి గారు ఇంద్రా తీసుకున్నా, ఖైదీ తీసుకున్నా, జగదేవుడు ఉత్తరవసుందర తీసుకున్నా, ఏ సినిమా తీసుకున్నా కూడా నిజంగా క్లాప్స్ పడ్డవన్నీ కూడాను కథని వదలకుండా వెళ్ళి రాసినవి. కథలో ఉండి రాసిన డైలాగ్స్కే క్లాప్స్ పడ్డాయి. అలాంటి సినిమాలు పెద్ద పెద్ద హిట్ అయినాయి తప్ప కథను వదిలేసి వెళ్ళి ఏవి ఆడలా నాకు తెలిసినంతవరకు. సో ఈ సినిమాల్లో కూడా కథకి ప్రాధాన్యం ఉన్న పంచ్ డైలాగులు మాత్రం సాయి మాధవ్ గారు ఇరగ తీసేస్తున్నారు. అయితే రాశాను అనుకుంటున్నాను. సో శాంపిల్కి ఒక చిన్నది ఏదైనా గౌతమిపుత్ర నుంచి అస్సలు సమస్య లేదు. అసలు చెప్పను. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా ఆల్రెడీ వచ్చేసింది కదా చెప్పాను, అందుకే చెప్పాను. సరే, అలాగే గౌతమిపుత్ర శాతకర్ణి గురించి తీసుకుంటే కేసీఆర్ గారు ఒక సందర్భంలో అన్నారు, శాతకర్ణి వరంగల్కి చెందినవాడు, వరంగల్కి చెందినవాడి, తెలంగాణకు చెందినవాడి కథ తీసుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. అంటే సినిమాల్లో కూడా ఆ బేస్ ఉంటుందా? సినిమాలో ఉండే అవకాశం లేదు కదండి. అంటే అప్పుడు తెలంగాణ, ఆంధ్ర అని చెప్పేసి ప్రాంతాలుగా లేవు. అప్పుడు ఇదంతా కృష్ణా తీరం, ఎంత తెలుగు నేల. అప్పుడు తెలంగాణ అన్న పదమే లేదు ఆ టైంలో నాకు తెలిసి. ఇప్పుడు తెలంగాణ పదం, ఇప్పుడు ఆంధ్ర అన్న పదం ఇవన్నీ లేవు. ఆ తర్వాత వచ్చినాయి ఆంధ్ర అని, తెలంగాణ అని, ఇవన్నీ. అప్పుడు ఇదంతా కృష్ణా తీరం, గోదావరి తీరం అనేవాళ్ళు, కృష్ణా తీరం అనేవాళ్ళు, తెలుగు నేల అనేవాళ్ళు. ఆయన ఇక్కడ ఇప్పుడున్నటువంటి నైసర్గిక స్వరూపాన్ని బట్టి తెలంగాణ ప్రాంతంలో ఉన్న కోటిలింగాల అనేటువంటి గ్రామంలో శాతకర్ణి పుట్టాడు. శాతకర్ణి అమ్మగారైనటువంటి గౌతమి బాలాశ్రీది ఇప్పుడున్న తెలంగాణ కోటిలింగాల అనే గ్రామంలో ఆవిడ పుట్టిల్లు. ఆమె అమరావతికి చెందినటువంటి శివశ్రీ శాతకర్ణి అనే ఆయన్ని పెళ్లి చేసుకుంది. శివశ్రీ శాతకర్ణి అక్కడ ఈమె ప్రసవానికి ఆటోమేటిక్గా పుట్టింటికి వస్తారు కదండి. సో పుట్టింట్లో ఈయన ఇక్కడ ఆవిడ పురిటికి కోటిలింగాలు వచ్చింది, కోటిలింగాల్లో ఈయన పుట్టాడు. అలా ఆయన ఇప్పుడున్న భాషలో మనం మాట్లాడుకుంటే తెలంగాణ తల్లికి ఆంధ్ర తండ్రికి పుట్టాడు ఆయన. వాళ్ళమ్మ తెలంగాణ, వాళ్ళ నాన్న ఆంధ్ర.
సో రెండు ఉన్నాయన్నమాట. ఆయనకి గౌతమిపుత్ర శాతకర్ణికి ఈ విభేదాలు ఇవన్నీ తెలియదు. సో ఎలాగో ఈ టాపిక్ వచ్చాం కాబట్టి, మీరు తెనాలి నుంచి వచ్చారు అంటే మీరు ఆంధ్ర, మీకు అలాంటి ఫీలింగ్ వర్క్ చేస్తున్న తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నారు. అవును. సో మీకు ఎలాంటి తెలంగాణ ఆంధ్ర అయ్యో విభజన అయిపోయింది అనే ఫీలింగ్ ఏమైనా పాజిటివ్? ఫస్ట్ బిగినింగ్లో ఉండేది, అరే ఒక పూర్ణ కుంభం లాంటి రాష్ట్రాన్ని విడదీద్దామంటున్నారేంటి, ఇది ఎంతవరకు కరెక్టు, విడిపోవటం ఏంటి, ఒక రాష్ట్రం కదా మనమంతా ఒకటి కదా అని బిగినింగ్లో ఉండేది. నిజం చెప్పాలంటే 75% ఉంటుంది, ఉండదనుకోవటం పొరపాటు. అది అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకే ఉంటుంది. తెలంగాణలో ఉన్న వాళ్ళకి 75% విడిపోవాలనే ఉండొచ్చు, ఎందుకంటే వీళ్ళు స్ట్రగలర్స్. పెయిన్ తీసుకునేవాడు పక్క వెళ్దాం అనుకుంటాడు, పెయిన్ తీసుకునేవాడు కలిసి ఉందాం అనుకుంటాడు. అందుకే పెయిన్ అనేది గెలిచి విడిపోయారు. పెయిన్ ఎక్కడుంటే వాళ్ళు గెలుస్తారు కదా. సో తెలంగాణలో పెయిన్ ఉంది కాబట్టి వాళ్ళ ఉద్యమం సక్సెస్ అయింది, స్టేట్ డివైడ్ అయింది. ఇప్పుడు చూస్తుంటే డివైడ్ అవడమే కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తే వీళ్ళు బాగున్నారు, అక్కడ బాగున్నారు. ఇప్పుడు అక్కడ సమస్యలు ఉండొచ్చు, ఇప్పుడు ఆ సమస్యలు తాత్కాలికంగానే ఉంటాయి సమస్యలు. చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిభావంతమైనటువంటి ముఖ్యమంత్రి, ఆయన గురించి మనకు తెలియదు కాదు. ఖచ్చితంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారు ఆయన. ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్ చాలా అద్భుతంగా ఉంటుంది, తెలంగాణ ఆల్రెడీ అద్భుతంగా ఉంది. ఏదేమైనా ఒకటైతే వాస్తవం అండి, మనుషుల్లో ఉండకూడదు. ఇదంతా పరిపాలనా సౌలభ్యం కోసం చేసుకునేవే తప్ప మనుషుల్లో విభేదాలు కాదు, పరిపాలనా సౌలభ్యం. ఇప్పుడు తెలంగాణలోనే అంతకుముందు ఒక జిల్లాని ఇప్పుడు 2 జిల్లాలు చేశారు, పరిపాలనా సౌలభ్యం కోసం. తెలంగాణలో ఒక జిల్లాని 2 జిల్లాలు ఎలా చేశారో అలాగే అంతకుముందు ఒక రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలు చేశారు, పరిపాలనా సౌలభ్యం. ఇప్పుడు ఆ జిల్లాకు ఒక కలెక్టర్, అంతకుముందు ఆ జిల్లా మొత్తానికి ఒకే కలెక్టర్ ఉండేవాడు, ఇప్పుడు ఆ జిల్లాకి 2 కలెక్టర్లు వచ్చారు, అలాగే ఇప్పుడు 2 ముఖ్యమంత్రులు వచ్చారు, అంతే. సో అలాగే గౌతమిపుత్ర గురించి తీసుకుంటే ఇందులో డైలాగ్స్ విషయంలో కాకుండా స్క్రీన్ ప్లేలో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది? స్క్రీన్ ప్లేలో ఇన్వాల్వ్మెంట్ అంటే కేవలం డిస్కషన్స్ దగ్గర మాత్రం ఉంటాం. ఓకే, డిస్కషన్ క్రిష్ గారు ఫ్రమ్ ది బిగినింగ్ అనుకున్నప్పటి నుంచి క్రిష్ గారితో నేను జర్నీ చేస్తానండి. ఆ జర్నీ ఏంటంటే అలా జర్నీ చేయటం వల్ల డైలాగ్ రైటర్గా నాకు దాని కథ మీద పట్టు పెరుగుతుంది. సో డైలాగ్ రైటర్ని ఫ్రమ్ ది బిగినింగ్ ఆయన చేపట్టుకొని తీసుకెళ్తూ ఉంటారు. ఆయన స్క్రీన్ ప్లే దశ నుంచే చేపట్టుకొని నడిపిస్తూ ఉంటారు ఆయన క్రిష్ గారు. దానివల్ల ఏంటంటే మనం ఓన్ అవుతుంది, కథ ఓన్ అవుతుంది, క్యారెక్టర్స్ ఓన్ అవుతాయి, స్క్రీన్ ప్లే ఓన్ అవుతుంది. ఆ ప్రాసెస్లో ఏదైనా నాకు అనిపిస్తే నేను ఒకటి చెప్పొచ్చు, అది నచ్చితే క్రిష్ గారు తీసుకోవచ్చు. కానీ ఫైనల్ జడ్జిమెంట్ ఎప్పుడు స్క్రీన్ ప్లే విషయంలో క్రిష్ గారు, దర్ ఇస్ నో డౌట్. సార్ అలాగే చిరంజీవి గారి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150. సార్ ఈ సినిమా ఎలాంటి సినిమా? ఇది ఒక యాక్షన్ మూవీయా లేకపోతే ఫ్యామిలీ ఓరియంటెడా? ఏ జానర్ కింద దీన్ని తీసుకోవచ్చు? అది కూడా చరిత్రే. అంటే గౌతమిపుత్ర శాతకర్ణి గత చరిత్ర, ఖైదీ నెంబర్ 150 అనేది ప్రస్తుత చరిత్ర, ఇది ఇప్పుడు చరిత్ర. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది రైతు చరిత్ర. కత్తి రీమేక్, అది అందరికీ తెలిసిన విషయం. అది సమకాలీన సమాజాన్ని అద్దం పట్టే సినిమా. ఇది ఒకప్పుడు మన చరిత్ర చెబుతుంది. ఒకప్పుడు మనం ఏంటని చెప్పేది గౌతమిపుత్ర శాతకర్ణి, ఇప్పుడు మనం ఏంటని చెప్పేది ఖైదీ నెంబర్ 150. రెంటికి రెండే, మనకు అది కావాలి ఇది కావాలి. చిరంజీవి గారు ఎలా కనిపించబోతున్నారు సినిమాలో? మన మనిషి, మన కోసం వచ్చిన మనిషిలాగా ఉంటాడు ఆయన. సార్ మన కోసం వచ్చిన మనుషులకి ఆయన ఆల్రెడీ చాలా సినిమాల్లో చేశారు, మనం చూసాము, ఎన్నో మెసేజెస్ కూడా ఇచ్చారు. సో దానికి దీనికి ఎలాంటి డిఫరెన్స్ ఉండబోతుంది? డిఫరెన్స్ అంటే ఇన్నేళ్ల తర్వాత, ఒక 9 సంవత్సరాల తర్వాత మళ్ళీ చిరంజీవి గారిలో అప్పుడున్న ఎనర్జీ ఏమాత్రం తగ్గకుండా, ఇంకా చెప్పాలంటే రీసెంట్ లాస్ట్ మూవీ అనొచ్చు మనం, శంకర్ దాదా జిందాబాద్. శంకర్ దాదా జిందాబాద్ తర్వాత మళ్ళీ ఈ సినిమాని, శంకర్ దాదా జిందాబాద్ కంటే 100 ఎనర్జెటిక్గా ఈ సినిమాలో ఆయన కనిపించబోతున్నారు. చిరంజీవి గారి దగ్గర నుంచి ఏమేమి కోరుకుంటారో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి, సమస్య లేదు. యాక్చువల్గా ఫస్ట్ కొన్ని సీన్స్ రాయడానికి నన్ను పిలిపించారు. ఆ సినిమాకి పరుచూరి బ్రదర్స్, గురువుగారు పరుచూరి బ్రదర్స్ ఆ సినిమాకి రైటర్స్ వాళ్ళే. కొన్ని సినిమాలు ఏదైనా నేను కొంచెం సాయిమాధవ్ చేత రాస్తే బాగుంటుందేమో అనే ఉద్దేశంతో నన్ను కొన్ని పిలిపించారు. అంటే గురుగారు బిజీగా ఉండటం వల్ల కొన్ని సీన్స్ రాయడం పిలిపించారు. అలా కొన్ని సీన్స్ నేను ఆ సినిమాలో రాశాను. కొంచెం ఎమోషనల్ సీన్స్ మ్యాక్సిమం నేను రాశాను. అవన్నీ కూడాను వాళ్ళ ఆధ్వర్యంలో రాశాను. నేను రాశాను, దానికి వేమారెడ్డి గారు రాశారు, చాలామంది పనిచేసాను దానికి. ఆ సినిమాకి చాలామంది రైటర్స్ ఉన్నారు, వాళ్ళలో నేను ఒకడిని. ఐఎమ్ ఆల్సో ఏ రైటర్, వన్ ఆఫ్ ద రైటర్.
సో చిరంజీవి గారితో కూడా చాలాసార్లు మీరు కలిసి ఉంటారు, మాట్లాడుంటారు. సో హౌ వాస్ చిరంజీవి గారు? నిరాడంబరతకి నిలువెత్తు మనిషి ఆయన. 150 సినిమాలు 149 సినిమాలు మనతో కలిసి వస్తూ ఉంటాయి. ఆ 149 సినిమాల్లో ఆయన ఎలా ఉంటారు, ఇంద్రలాగా ఉంటారా, ఠాగూర్ లాగా ఉంటారా, స్టాలిన్ లాగా ఉంటారా అని వస్తూ ఉంటాం మనం. తీరా ఆయన ఎదురుగా కూర్చున్నప్పుడు ఆయన ఒక మగ మహారాజులాగా, ఒక విజేతలాగా ఉన్నాడు. చాలా నవ్వుతూ, సేమ్ పవన్ కళ్యాణ్ గారు లాగానే ఆయన బాగుంటే బాగుందని చెప్పి చాలా చాలా మనస్ఫూర్తిగా చెప్తాడు. ఆయన బాగలేకపోయినా కూడాను ఇలా కాదు, నాకు ఇంకోలా కావాలని అంతే మెత్తగా చెప్తారు. రైటర్స్ అంటే విపరీతమైన గౌరవం, అది నాకు అర్థమైంది. అది జనరల్గా డైలాగ్ రైటర్స్ అయినా, స్క్రీన్ ప్లే రైటర్స్ అయినా డైరెక్టర్స్తో సంబంధం ఉంటుంది. అవును. బట్ స్టార్స్ విషయానికి వస్తే హీరోస్ బాగా డామినేట్ చేస్తారని, వాళ్ళకి నచ్చితేనే ఓకే అవుతుంది, లేకపోతే అవ్వదని. నాకు అసలు అలాంటి ఎక్స్పీరియన్సే నాకు అసలు నా లైఫ్లో ఎదురవ్వలేదమ్మా. ఇంత స్టార్స్తో పనిచేస్తున్నా అస్సలు ఎదురు. నేను ఖైదీ నెంబర్ 150 నా జర్నీ అంతా వినాయక్ గారితోనే నా జర్నీ. గౌతమిపుత్ర శాతకర్ణి నా జర్నీ అంతా కృషి గారితోనే. ఇప్పుడు గోపాల చేశాను, నా జర్నీ అంతా డాడీ గారితోనే. సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో కళ్యాణ్ గారి ఇన్వాల్వ్మెంటు ఉంది. నేను ముందే చెప్పాను, దానికి ఆయన కేవలం స్టార్ హీరో మాత్రమే కాదు, దానికి కథా రచయిత, స్క్రీన్ ప్లే రచయిత కూడా ఆయనే. సో యాజ్ ఏ స్క్రీన్ ప్లే రైటర్గా, యాజ్ ఏ స్టోరీ రైటర్గా ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలో అంతవరకు ఇన్వాల్వ్ అయ్యాడు తప్ప ఒక స్టార్ హీరోలాగా ఎప్పుడు ఆయన ఇన్వాల్వ్ అవ్వాలి. అలా ఇన్వాల్వ్ అయ్యే మనిషి అయితే గోపాలకి ఇన్వాల్వ్ అవ్వాలి కదా, కాలేదే. సో నాకైతే ఎప్పుడు పర్సనల్గా నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురవ్వలేదు. సో చిరంజీవి గారి సినిమాలు, చిరంజీవి గారు అంటే ఆబ్వియస్లీ డాన్స్లు, డైలాగ్స్, ఫైట్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామో డాన్సెస్ కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేస్తాం. అవును. సో ఈ విషయంలో చిరంజీవి గారు ఎంతవరకు సాటిస్ఫై చేయబోతున్నారు ఆడియన్స్ని? నేను విన్నదాని ప్రకారం ఒక అద్భుతంగా చేశారంట ఆయన. నేను చూడలేదు, సాంగ్ జరుగుతున్నప్పుడు నేను లొకేషన్కి వెళ్ళలేదు. బట్ విపరీతమైన ఎనర్జెటిక్గా ఉన్నారు. యూనిట్లో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ ఫేస్లో ఆ చిరునవ్వు చూస్తుంటేనే ఆయన ఏ రేంజ్లో చేశారో అర్థమవుతాం. సో పెద్ద సినిమాలు అంటే జనరల్గా రీషూట్స్ కామనే కదా సార్? చేస్తుంటారు. సో మీరు రాసిన తర్వాత కూడా అది నచ్చకుండా మళ్ళీ రాసి మళ్ళీ రీషూట్ చేసిన సందర్భాలు ఏమైనా? ఒక్కడ కూడా లేదు. ఫర్దర్గా కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎదురవ్వకూడదని కోరుకుంటున్నాను నేను. ఇంకా టాప్కి రీచ్ అయిన తర్వాత పెద్దగా ఉండకపోవచ్చు. ఇప్పుడు ఏది లేదు, నేను రాసింది నచ్చలేదని చెప్పి మళ్ళీ రాయించి రీషూట్ చేయడం అనేది ఇంతవరకు జరగలేదు. 100వ సినిమా 150వ సినిమా తర్వాత సాయి మాధవ్ గారి జర్నీ ఎలా సాగబోతుంది? ఇప్పుడు ఎలా ఉందో అలాగే, అంతే. ఇంకా న్యూ యాంగిల్స్, నేను చెప్పాను కదా, సినిమాకి స్క్రీన్ ప్లేలో ఇన్వాల్వ్ అవ్వడం కానీ, స్క్రీన్ ప్లే మీరు ఇవ్వడం కానీ. నేను ఇప్పుడు కూడా కథ ఇవ్వాలని ఉంటుంది, కానీ అవకాశం రాలేదు, అంత టైం దొరకట్లేదు నాకు. కథ ఇవ్వాలని కూడా ఉంటుంది. అంటే నెక్స్ట్ ఒక ప్రాజెక్ట్ అయితే మొత్తం కథ, స్క్రీన్ ప్లే లో ఫుల్ ఇన్వాల్వ్మెంట్తో ఒకటి చేస్తున్నాను. తర్వాత వస్తుంది అది అనౌన్స్మెంట్ తర్వాత వస్తుంది. అది ఓకే. అందులో కథలో, స్క్రీన్ ప్లేలో కూడా నా ఇన్వాల్వ్మెంట్ కంప్లీట్గా ఉంటుంది. ఇప్పుడున్న రైటర్స్లో మీకు బాగా నచ్చిన రైటర్? చాలామంది ఉన్నారు నాకు. సరే, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అంటే నాకు చాలా ఇష్టం. వీళ్ళందరూ కూడా నాకు ఇన్స్పిరేషన్స్. ఆత్రేయ గారు అంటే నాకు ఇన్స్పిరేషన్. బొలిమల శివరామకృష్ణ గారు, ఆయన మా గురువు గారు, చెప్పాను కదా ఇందాక మీకు, బొలిమల శివరామకృష్ణ గారు. ఇప్పుడున్న రైటర్స్లో వచ్చేసరికి నాకు అబ్బూరావు గారు అన్న ఇష్టం. ఇంకా చాలామంది ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే నాకంటే ముందున్న రైటర్లు అందరూ నాలో ఉంటారండి. అందులో సమస్య లేదు. అందులో ఈ పేరుని పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నాకంటే ముందున్న ప్రతి రైటర్లు నాలో ఉంటాడు. నా నెక్స్ట్ వచ్చే రైటర్లో వీళ్ళతో పాటు నేను కూడా ఉంటే చాలు. ఇప్పుడు మీరు చేసే సినిమాలు కాకుండా ఇంకా చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అన్ని సినిమాలను మీరు చూస్తుంటారా? ప్రతి సినిమా చూస్తాను నేను. అందులో నచ్చనివి ఏమైనా ఉంటే వాళ్ళకి కాల్ చేసి చెప్పడం లాంటివి చేస్తారు? చెప్పను. నేను తెనాల్లో ఉన్నప్పుడు ఎలా చూస్తానో అలాగే చూస్తాను. అంతే. నేను సినిమా చూసినప్పుడు ఆడియన్గా చూస్తాను. మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి ఇది నచ్చలేదు, ఎందుకు మళ్ళీ వాళ్ళతో బుద్ధులు ఇచ్చుకోవడం. నచ్చినప్పుడు అప్రిసియేషన్ చేస్తారా? చేస్తారు. అది తెలిస్తే వాళ్ళకి తెలిసిన వాళ్ళైతే చేస్తారు. ఓకే ఓకే. వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు కాకపోతే, అంటే నేను సమూహంలో ఉండే మనిషిని కాదు. అంటే కొంతమంది టక్కర్ నన్ను చూడగానే ఏమనుకుంటారంటే వీడేంటి, వీడికి టెక్ అనుకుంటారు. నాకు టెక్కు కాదు, పాడు కాదు, ఏమి కాదు. నాకేంటంటే గబిక్కిన కలవడం చేత కాదు. మనసు కలిస్తే కలిసిపోతాడు, చేత కాదు. అందుకని చెప్పి నాకు తెలియని వాళ్ళకి నేను చెప్పడం అనేది చాలదు. ఇప్పుడు దా జరగలేదు, చెప్పకూడదని అయితే కాదు,
ఇప్పుడున్న డైరెక్టర్స్లో క్రిష్ గారు కాకుండా మీకు నచ్చిన డైరెక్టర్? ఇప్పుడున్న డైరెక్టర్స్లో క్రిష్ గారు కాకుండా ఎలా అడిగితే క్రిష్ గారు చెప్తారు కాబట్టి ఆయన పేరు తీసుకోవట్లేదు. నాకు పూరి జగన్నాథ్ గారన్నా కొట్టాల శివ గారన్నా చాలా ఇష్టం. నాకు పూరి జగన్నాథ్ గారి మూవీస్ బాగా ఇష్టం. అలాగే కొట్టాల రవి గారు చాలా నీట్గా ఉంటాయి సినిమాలు. అంటే మిగిలిన వాళ్ళంటే ఇష్టం లేదని కాదు, వాళ్ళకి ఒక ప్రత్యేకమైన అభిమానం ఉండొచ్చు. అంటే నేను అన్ని రకాల సినిమాలు చూస్తుంటానమ్మా. నాకు ఇలాంటి సినిమాలు చూడాలని ఏం లేదు. నాకు థ్రిల్లర్స్ ఇష్టం, హారర్ మూవీస్ ఇష్టం. నేను అన్ని రకాల సినిమాలు చూస్తాను, అన్ని రకాల సినిమాలు చేయాలనుకుంటాను. సో అన్ని రకాల డైరెక్టర్స్ నాకు ఇష్టపడతారు, నాకు ఇష్టం. ఇప్పుడు మీరు చూసారా గబిక్కిన మీకు ఎవరంటే ఇష్టం కానీ గబిక్కిని చెప్పాలి, వాస్తవంగా ఆలోచించుకోకూడదు. ఆలోచించుకొని చెప్పారంటే ఎవరి పేరు చూద్దాం ఆలోచించుకుంటే అర్థం. అలా ఆలోచించుకొని ఇద్దరు పేరు చెప్పాను నేను. వాస్తవంగా అందరు ఇష్టం. సార్ మాటలే కాకుండా పాటలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాసే ఉద్దేశం మీకు ఏమైనా ఉంది? పాటలు నేను ఒక ప్రొఫెషనల్ రైటర్ని కాదు. ఓకే. గౌతమిపుత్ర శాతకర్ణిలో ఒక పాట రాశాను. అది ఎలా రాయగలుగుతానంటే నేను ఫ్రమ్ ది బిగినింగ్ ఆ కథతో నాకు ఒక ఎమోషనల్ జర్నీ ఉంది కాబట్టి రాయగలుగుతాను. ఆ ఎమోషనల్ జర్నీ లేకుండా గబిక్కరు సిచ్యువేషన్ చెప్పేసి రాయమంటే నేను రాయలేను. ఆ స్థాయి లిరిక్ రైటర్ని కాదు నేను. అలాగే కృష్ణవంద జగద్గురులో రాశాను నేను. రంగమార్తాండ బీటికి బాబు అని పాట నేను రాసింది. అదేంటంటే ఫ్రమ్ ది బిగినింగ్ ఆ కథతో నాకు ఒక ఎమోషనల్ జర్నీ ఉంది కాబట్టి రాయగలిగాను. అదే కృష్ణ గారు కనుక నేను దాని డైలాగ్ రైటర్ కాకుండా ఆ కథతో నాకు అంత ఎమోషనల్ జర్నీ లేకుండా జస్ట్ ఒక పాట రాద్దామని చెప్పి సాయమాధవని పిలిపించి ఆ ఇన్సిడెంట్ చెప్పి పాట రాయమంటే నేను రాయలేను. 2012లో నాకు తెలిసి కృష్ణవంద జగద్గురు రిలీజ్ అయింది. సో నెక్స్ట్ ఇమీడియట్గా గోపాల గోపాల, అది 2015లో. అవును. సో ఈ 3 years గ్యాప్లో అంటే స్క్రిప్టింగ్ కోసం తీసుకున్న గ్యాప్ ఇది కాదు. అది నాకు తెలియక అమాయకత్వం, బలుపు ఇవన్నీ కలిసి వచ్చిన గ్యాప్ అది. ఆ సినిమా ఒక్కసారి విపరీతంగా పేరు వచ్చేసింది. పేరు రాగానే నాకేంటంటే మనం వచ్చాం బయటికి, మన పేరు వచ్చేసింది, మన డైలాగ్స్ విపరీతంగా నచ్చేసింది అనేటువంటి ఒక బుడిప కట్టింది ఇక్కడ. ఆ బుడిపలో చాలా కథలు వచ్చినాయి. చాలామంది పిలిపించారు నాకు. పిలిపించినప్పుడు కొన్ని కథలు నచ్చలేదని నేను వచ్చేయటం, కొన్ని రెమ్యునరేషన్ నచ్చలేదని వచ్చేయటం. నాకు అప్పుడు తెలియదు నేను గ్యాప్ తీసుకుంటున్నా అన్న విషయం నా తర్వాత తెలిసింది. తర్వాత తెలిసి ఇది కాదని చెప్పి మళ్ళీ సెటరేట్ అయ్యారు. ఇప్పటి వరకు మీకున్న ఇండస్ట్రీ లైఫ్లో మీతో పలానా వాళ్ళతో కాంట్రవర్సీస్ ఉన్నాయి అని ఇంతవరకు ఏది వినలేదు. సో జనరల్గా ఎవరికైనా ఏ పాయింట్ ఆఫ్ వ్యూ టైంలోనైనా పలానా వాళ్ళకి పడదంట అనేది ఏమైనా వింటుంటాం. బట్ మీ విషయంలో ఈరోజు వరకు రాకపోను మీకున్న అసిస్టెంట్స్ అందరూ కూడా ఇప్పటికీ బిజీగానే ఉంటున్నారు. ఏదో ఒక కంపల్సరీ వర్క్ మీరు ఇస్తూనే ఉంటారు. ఫస్ట్ మీరు ఇండస్ట్రీలో అంటే పుత్తడి బొమ్మ చేసినప్పుడు అంతకుముందు ఏ రిలేషన్స్తో అందరినీ మెయింటైన్ చేస్తున్నారో ఈ రోజుకి అదే రెస్పెక్ట్, అదే రిలేషన్స్, అంతే పద్ధతిగానే ఉంటారు అందరితో అని మీ గురించి చాలా గొప్ప టాక్ ఉంది. సో ఇంత మెయింటైన్ చేయడానికి మీకున్న ఇన్స్పిరేషన్ ఏంటంటే? ఇన్స్పిరేషన్ ఏం లేదంటే ఇప్పుడు నేను ఉండేది నాకు నచ్చిన వాళ్ళతోనే ఉంటాను. నేను అందరూ అనుకున్నట్టు నాకు నచ్చని వాళ్ళు ఎవరు నా జీవితంలో ఉండరు. నాకు నచ్చని వాళ్ళని పక్కన పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అసలు వాళ్ళతో మాట్లాడటం మానేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే గొడవలు పెట్టుకున్నాను అంతే. నాకు ఒక మనిషి నచ్చలేదు అనుకోండి, ఆ మనిషిని అట్లా పక్కన పెట్టేస్తాను, మర్చిపోతాను నేను. అనవసరం, మనకి ట్యూన్ అవ్వట్లేదు అనుకుని మన పని మనం చేసుకుంటాం. అంతేగాని ఊరికే కాంట్రవర్సీలోకి వెళ్ళిపోవడం వల్ల ఉపయోగం ఉందని నేను అనుకోను. కాంట్రవర్సీలోకి వెళ్తే ఉపయోగం ఉంటుంది, కాంట్రవర్సీ ఇవ్వడం తప్ప, అంతే కదా. నాతో ఉండేవాళ్ళందరూ నాకు ట్యూన్ అయిన వాళ్ళే ఉంటారు, వాళ్ళే నాతో జర్నీ అవుతూ ఉంటారు. నేను ఎవరితో గొడవలు పెట్టుకోను వాంటెడ్గా. ఎవరు కూడా నాతో గొడవలు పెట్టుకునే అవకాశం ఏమో. ఎందుకు అనవసరం మనస్తాపం కలగడం తప్పించి వేరే ఉపయోగం లేదు కదా. ఎవరి పనులు చేసుకుంటూ ఉంటే. మీరు ఇందాక చెప్పారు కొన్ని సినిమాలు వదిలేసాను అనేసి. సరే ఇప్పటికీ మీరు వదిలేసిన సినిమా అయ్యో అనవసరంగా వదిలేసాను, ఇంత బాగుంది సినిమా, ఇంత సూపర్ హిట్ అయింది అనుకున్న సినిమా ఏదైనా ఉందా? ఏం లేదు. పెద్ద హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి, కానీ అనవసరంగా వదిలేసాను ఈ సినిమా అని నేను అనుకోలేదు. అది వదిలేబట్టి నేను ఏమీ చేశాను కదా అనుకున్నాను నేను. పొరపాటున ఆ సినిమా నేను చేశాను అంటే ఒకసారి ఆ సినిమా అంటే పేరు చెప్పను కానీ అది నేను వదిలేగా. దాన్ని నేను ఎందుకు చేయలేదో తెలియదు నాకు. యాక్చువల్గా చేయాల్సింది, బట్ నేను ఎందుకు చేయలేదు. అది టక్క చెప్పేసి నేను చేసే అవకాశం ఎందుకో గ్యాప్ వచ్చింది. అది ఎందుకో కూడా నాకు తెలియదు, ఇప్పటికి కూడా తెలియదు ఆ రీజను. కానీ ఏమనుకుంటానంటే నిజంగా చేసున్నట్టయితే ఈ సినిమాలు నేను చేసేవాడిని కాదు కదా.
ఇన్ని చేశానంటే ఆ సినిమా చేయకపోవటం వల్లే కదా అని నన్ను నేను సర్ది చెప్పుకుంటుంటాను. అంటే ఆ సినిమా చేస్తే ఇవన్నీ ఎందుకు రావు? మొత్తం దాని మీదే డిపెండ్ అవ్వాలి. ఆ సినిమాకి మొత్తం టోటల్గా ఆ సినిమా కంప్లీట్ అయిపోయాక దాని దగ్గరే కూర్చోవాలి. కానీ అలాగే 2015లో చూసుకుంటే అన్ని సినిమాలు ఆ ఇయర్లోనే రిలీజ్ అయ్యాయి కంచె దాకా. సో ఆల్మోస్ట్ నా 4 సినిమాలు అనుకుంటా. గోపాల మళ్ళీ 2015 నాకు గోపాల మళ్ళీ దిన రోజు, కంచె, రాజుగారి గది, దొంగాట 5 సినిమాలు 5 హిట్. కంచె, దొంగాట, రాజుగారి గది 2 ఒకే రోజు వచ్చినాయి. కంచె, రాజుగారి గది ఒకే రోజు రిలీజ్ అయింది. కానీ 2 హిట్స్. సో మన ఇండస్ట్రీలో బాగాలేనప్పుడు ఒకలా చూస్తారు, ఒక రేంజ్లో ఉన్నప్పుడు ఒకలా చూస్తారు. ఇచ్చే రెస్పెక్ట్, పద్ధతి అన్నీ కూడా మారిపోతాయి అంటారు. సో మీకు అలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి? ఇంకా బిగినింగ్ స్టేజ్లో ఉన్నాను నేను, ఇంకా అప్పటిదాకా ఎక్కడికి వచ్చాను. ఒక సంవత్సరంలో 5 హిట్లు అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఏదైనా కానీ బిగినింగ్లోనే ఉన్నా నేను. ఇంకా అయితే నాకైతే మెంటల్గా నాకు తెలుసు, చెప్పాను కదా నా జర్నీ ఎప్పటి నుంచో ఉంది. నేను కనిపించింది నిన్నగాక మొన్నే కావచ్చు, కానీ నా జర్నీ 94 నుంచి మొదలైంది. 94 నుంచి మా గురుగారితో పాటు వస్తూ పోతూ ఉండేవాడిని. ఇక అటో ఇటో తేల్చేసుకుందామని చెప్పేసి నేను కృష్ణనగర్లో రూమ్ తీసుకొని ఉంది 2005 నుంచి ఇక్కడ ఉన్నాను. అప్పటి నుంచి టెలిఫిలిమ్స్ రాయటం, సీరియల్స్ రాయటం ఇట్లా జరుగుతూ ఉంది. కాబట్టి నాకు తెలుసు, చాలా చూసున్నాను 100%. జనానికి కనిపించింది నిన్నగాక మొన్నే, కానీ ఇండస్ట్రీలో నేను ఎప్పటి నుంచో తిరుగుతున్నాను. కాబట్టి నాకు తెలుసు, ఏది వచ్చినా తీసుకుంటాను నేను. ఎందుకంటే అన్నీ నావే, పెయిన్స్ నావే, సుఖాలు నావే. ఏదైనా పేరు వస్తే అది నాదే, ఒకవేళ బ్యాడ్ నేమ్ వస్తే అది నాదే, అన్నీ నాదే. నాదాన్ని నేను ఎందుకు వదులుకుంటాను? నాది ఏదైనా సరే, అది ఎలా ఉన్నా సరే హక్కుని చేసుకుంటాను. సో ఇప్పుడు వస్తున్న రైటర్స్కి మీరు ఇచ్చే సలహా? ఎవరు చెప్పినా ఏమి నమ్మదని. సరే, ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తున్నారంటే డెఫినెట్గా మీ మీద అభిమానం ఉన్న వాళ్ళు, మీలాగా రైటర్ అవ్వాలనుకున్న వాళ్ళు చాలా మంది చూస్తూ ఉంటారు. సో మీరు వాళ్ళకి ఏదైనా ఒకటి చెప్తారు, దీన్ని బట్టి మనం బేస్ అయ్యి వద్దాము అని కూడా అనుకుంటారు. ఇక్కడ చూడటమేనండి, వింటమంటూ ఉండదు. జీవితాలు చూడటమే. జీవితాలు చూస్తే మనకేదో తెలుస్తుంది, చెప్తే తెలీదు. ఇప్పుడు మీరు మీ జీవితం మీకు ఏది ఇచ్చిందో అది నాకు చెప్తారు, అది నేను విన్నాను. మిమ్మల్ని చూసి నేర్చుకుంటాను, మిమ్మల్ని చూసి నేర్చుకోమంటే నేర్చుకోవచ్చు నేను, కానీ మీరు చెప్తే నేను విన్నాను. ఎందుకంటే నా జీవితం నాకు అది ఇవ్వకపోవచ్చు. నా జీవితం నాకు ఇచ్చింది నేను మీకు చెప్తున్నాను, అది మీరేం. సో వాళ్ళకి ఏదైతే అనిపించిందో అదే చేస్తారు, లోపల ఏదనిపించిందో అదే నేను చేస్తారు, అదే చేస్తారు. నేను చెప్పేది అయితే ఒకటే, ఆ అనిపించింది కరెక్టా కాదని చూసుకోండి అంతే. అనిపించింది అనుకోకండి, అనిపించింది అనుకోని ఇక్కడికి రావద్దు. అనిపించింది నిజమా కాదా? ఇప్పుడు ఒక అమ్మాయిని చూడగానే ఆ అమ్మాయి వెనక వెళ్ళిపోదామని అనిపిస్తుంది, కానీ అది కరెక్టా కాదని ముందు మీరు ఆలోచించండి. అలా వెళ్ళిపోవడం కరెక్టా కాదా? అది కరెక్ట్, నిజంగా ఆ అమ్మాయి వెనకబడి వెళ్ళిపోవాలి, లేకపోతే నా జీవితం లేదు అనిపిస్తే వెళ్ళిపోండి. లేదు నాకు ఇది కరెక్ట్ కాదు, నాకు అది నిజంగా అనిపించట్లేదు, ఊరికే ఒక అట్రాక్షన్ అనుకున్నప్పుడు వెళ్ళకండి. సినిమా కూడా అంతే, మీ ముందు నడిచి వెళ్తున్నటువంటి ఒక అందమైన అమ్మాయి, ఆ అమ్మాయి వెనక నడిచి వెళ్ళిపోదాం నిజంగా మీకు అనిపిస్తే ఆ అమ్మాయి కోసం బతకాలి, ఆ అమ్మాయి కోసం చచ్చిపోవాలి, ఆ అమ్మాయితో పాటే బతకాలి, ఆ అమ్మాయితోనే ఉండాలి. ఒక అమ్మాయి కాదంటే ఆ అమ్మాయి అవుననేదాకా గడపట్లో కూర్చోవాలి. అలా కూర్చున్నట్టయితే రండి, అంత ఓపిక మీకు లేదు, రాకండి, ఇంకో అమ్మాయిని చూసుకోండి. చాలామంది అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఏ విషయాన్నైనా మార్చాలి అని అనుకుంటే మీరు ఏం మార్చడానికి ట్రై చేస్తారు? మార్చాలనిపించేంతగా నాకు ఎప్పుడు ఏమనిపించలేదండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి తప్ప ఏది వాంటెడ్గా మారదు. ఇప్పుడు ఆ పరిస్థితులు మనం ఏం మారుస్తాం? సెల్ ఫోన్లో చూసి టికెట్లు బుక్ చేసుకోవడం అనేది, టికెట్లు చాలా ఈజీగా దొరకడంతో దాని మీద విలువపోయిందని నేను అన్నాను. దాన్ని మార్చడం కోసం సెల్ ఫోన్లు పారేయమని నేను చెప్పలేను కదా. ఇవన్నీ అవసరాలను బట్టి, కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఆ మార్పుని మనం ఎంజాయ్ చేయాలి, మార్పుని తీసుకోవాలి, మార్పుతో పాటు మనం కూడా మారాలి తప్ప ఆ మార్పుని తీసేయాలని ఎప్పుడు మనం ట్రై చేయకూడదు. మార్పుని తీసేయాలనుకుంటే ఆ మార్పు మనల్ని తీసేస్తుంది. సార్, అలాగే ఇప్పుడున్న లెజెండ్ హీరోస్ వెంకటేష్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ మీరు వర్క్ చేసేసారు ఆల్రెడీ. సో ఇంకొక లెజెండ్ హీరో ఉన్నారు, నాగార్జున గారు. సో నాగార్జున గారితో మీరు వర్క్ చేయాలి కానీ, అవకాశం వస్తే మీరు వదిలేసింది కానీ టైం కుదరకో ఇంకో సందర్భంలోనే ఏమైనా ఉన్నాయా? నాగార్జున గారితో నేను కొంచెం వర్క్ చేశానండి. ఓకే. సోగ్గాడి చిన్ననాయన సినిమాకి కొంచెం వర్క్ చేశాను, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేయలేదు, డిస్కషన్స్లో ఉన్నాను. పూర్తిగా చేయాలని ఉంది, అవకాశం వస్తే 100% చేస్తాను.
నాగార్జున గారికి నేను ఎలా రాయాలని నా మనసులో ఉందో నేను చూపిస్తాను. నాకు అవకాశం వస్తే సమస్య లేదు. అంటే ఆల్రెడీ ఇప్పటికి వచ్చేసి ఉండాలి, మీకు ఇంకా రాకపోవడానికి కారణం ఏమైనా ఉందంటారా? ఏమో నాకు తెలియని కారణాలు ఉంటాయి, ఎన్ని కారణాలు నాకైతే ఏం తెలియదు. నాగార్జున గారు కూడా నేనంటే చాలా అభిమానం. అప్పుడు ఆ డిస్కషన్లో కూర్చున్నప్పుడు నాగార్జున గారు నన్ను చాలా బాగా అప్రిషియేట్ చేశారు. చాలా అభిమానం నేనంటే నాగార్జున గారికి. ఖచ్చితంగా వస్తుంది అనుకుంటున్నాను, ఖచ్చితంగా వస్తుంది, నేను రాస్తాను, సమస్య లేదు, ఫుల్ పెంజ్డ్గా. సార్ అలాగే మనకు ఒక ప్రముఖ దర్శకులు హాలీవుడ్లో డైలాగ్ రైటర్స్ పేర్లు ఎక్కడ ఉండవు, అలాగే మన తెలుగు ఇండస్ట్రీ కూడా డైలాగ్ రైటర్స్కి అవసరం లేదు, పేరు అంత ఇంపార్టెన్స్ లేదు అనే దృష్టితో ఒక మనకున్న ఒక టాప్ డైరెక్టర్స్ ప్రసంగించారంట. అంటారండి అది. అంటే ఒకటండి, ఆయన ఎవరో నాకు తెలియదు, పేరు కూడా చెప్పకండి. నాకు పేరు చెప్తే సరిగా స్పందించలేకపోవచ్చు నేను. పేరు చెప్పకండి. ఇప్పుడు హాలీవుడ్ సినిమా వేరు, ఇండియన్ సినిమా వేరండి. హాలీవుడ్ సినిమాని చూసిన దృక్కోణంతో ఇండియన్ సినిమాని మనం చూడలేము. ఇండియన్ సినిమాలో లేనివి చాలా హాలీవుడ్ సినిమాలో ఉంటాయి, హాలీవుడ్ సినిమాలో లేనివి చాలా ఇండియన్ సినిమాలో ఉంటాయి. మనం ఇప్పుడు ఇక్కడ రోడ్ల మీద పాటలు పాడుకోరు హాలీవుడ్ సినిమాలో. ఇప్పుడు హీరోయిన్స్ డ్యూయెట్లు పాడరు. నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు డ్యూయెట్స్ పాడుకుంటూ ఉంటే, వీళ్ళు పాట పాడుకుంటూ ఉంటే చుట్టుపక్కల ఎవరు చూడరా, వీళ్ళు అలా వదిలేశారేంటి, ప్రపంచంలో వీళ్ళిద్దరైనా ఉంది, ఆ పార్కులో ఇంకెవరు లేరా, ఆ వెనక ఎవరు వాయిస్తున్నారు ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఈ పాటకి పక్కన ఎవరైనా కూర్చొని కచేరీ పెట్టారా అనేటువంటి డౌట్లు వచ్చాయి చిన్నప్పటి నుంచి నాకు. కానీ ఆ పాట లేకపోతే ఇండియన్ మూవీ లేదు. ఇండియన్ మూవీలో సంగీతం సాహిత్యం ఈ రెండు కూడా భాగాలు. సంగీతాన్ని సాహిత్యాన్ని పక్కన పెట్టి మనం ఇండియన్ మూవీని మనం చూడలేం. హాలీవుడ్ మూవీ వేరు. హాలీవుడ్ మూవీలో వాళ్ళు డైలాగ్కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు. హాలీవుడ్ మూవీలో వాళ్ళంతా ఓన్లీ విజువల్గా వెళ్ళిపోతూ ఉంటుంది డ్రామా, ఆ విజువల్ డ్రామా వెళ్ళిపోతుంటాం. డైలాగ్ మీదే బేస్ అయిన సీన్స్ మనకు చాలా తక్కువ కనిపిస్తాయి. కనిపించినా కూడాను, అంటే సపోజ్ ఇంగ్లోరియస్ బాస్టర్డ్ సినిమాలో ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకునే సీన్ ఉంటుంది, ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది. అలాంటి సీన్స్ని కూడా రాసుకునే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. స్క్రీన్ ప్లే రైటర్సే రాసేస్తారు, ఉంటుంది. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఇక్కడ కంపల్సరీగా డైలాగ్ రైటర్కి ఒక మనిషి కావాలి. రాయగలిగిన వాళ్ళు రాసుకుంటున్నారు, వాళ్ళే పేరు వేసుకుంటున్నారు. సో డైలాగ్ రైటర్ని తీసేసి తెలుగు సినిమాని చూడలేమండి. ఒక తెలుగే కాదండి, ఇండియన్ మూవీస్ అన్నింటిలో కూడా డైలాగ్ రైటర్ పేరు ఉంటుంది. ఇంకోటి, మీరు హాలీవుడ్ రైటర్ని ఫాలో అవ్వాలి అనుకుంటే ఆ డైరెక్టర్ ఎవరు తెలియదు, కానీ పూర్తిగా ఫాలో అవ్వండి. మీకు నచ్చని మాత్రం వదిలేసి నచ్చని మాత్రం తీసుకోకండి. అక్కడ కూడా కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అనేది ఉండదండి. హాలీవుడ్లో డైరెక్టర్ అనే టైటిల్ కార్డే ఉంటుంది. నేను చూసిన సినిమాలో ఎక్కడ కథా స్క్రీన్ ప్లే డైరెక్షను, కథా స్క్రీన్ ప్లే మాటలో పాటలో డైరెక్షను అనేది హాలీవుడ్ సినిమాలో నేను ఎక్కడ టైటిల్ కార్డు చూడలేదు. స్క్రీన్ ప్లేకి సపరేట్గా ఉంటారు. డైరెక్టర్ కూడా కూర్చుంటాడు స్క్రీన్ ప్లేలో. స్క్రీన్ ప్లేకి 10-15 మంది పేర్లు వేస్తారండి. డైరెక్టర్ వేసి కూడా పేరు తీసుకెళ్ళి, మరి అది కూడా ఫాలో కావాలిగా. హాలీవుడ్ ఫాలో అవుతున్నప్పుడు మనకు నచ్చని మాత్రం పక్కన పెట్టేసి మనకు కావాల్సినవి తీసుకొని నాకు మిగిలిన వద్దనుకోకూడదుగా. 24 క్రాఫ్ట్స్లోనూ డైరెక్టర్ హ్యాండ్ ఉంటుంది. ప్రతిదీ డైరెక్టర్ దగ్గర నుండి చేయించుకుంటాడు. కెమెరామ్యాన్కి నాకు ఇది కావాలని చెప్తాడు, నాకు ఇలా చేయండి అని చెప్తాడు. ఎడిటర్ కూడాను డైరెక్టర్ చెప్పిన దాన్ని బట్టి ఎడిటింగ్ చేస్తాడు. అందరూ కూడా డైరెక్టర్ విజువల్కి వాళ్ళు పనిచేస్తారు. అందుకని చెప్పేసి ఆ పేర్లన్నీ నేను రగిలించుకోడుగా డైరెక్టర్. ఇప్పుడు డైలాగ్స్ రాసేటప్పుడు డైలాగ్ రైటర్తో కూర్చుంటాడు, ఎడిటింగ్ చేసేటప్పుడు ఎడిటర్తో కూర్చుంటాడు, స్క్రీన్ ప్లే చేసేటప్పుడు స్క్రీన్ ప్లేతో కూర్చుంటాడు, కెమెరామ్యాన్ దగ్గర కూర్చుంటాడు. ఇప్పుడు అలాగే కొరియోగ్రఫీ చేసేటప్పుడు డాన్స్ కొరియోగ్రాఫర్తో కూర్చొని తనకు కావాల్సిన డిస్కస్ చేసుకుంటాడు, ఒక యాక్షన్ డైరెక్టర్తో కూర్చొని తనకు కావాల్సిన. అందుకని చెప్పేసి ఈ 24 క్రాఫ్ట్స్ టైట్ కార్డు వేసుకుంటాడా? వేసుకోరు కదా. డైరెక్షన్ అనేదే ఒక మోనార్క్, నెంబర్ 1 డైరెక్షన్ అంటే చక్రవర్తి, దాని పేరు చక్రవర్తి ఫలానా అని పేరు వేస్తారు. చక్రవర్తి, మంత్రి, భటుడు, సామంతరాజు, వంటోడు ఫలానా అని వేస్తారా? ఏరిగా హాలీవుడ్లో డైరెక్టర్ని వేసుకుంటారు. మరి అలాగే వేసుకోరు వీళ్ళు కూడా. అది మాత్రం ఫాలో అవ్వరు. అంటే తెలుగు సినిమాకి డైలాగ్ రైటర్తో పని లేదంటే మీరు ముత్యాల ముగ్గు సినిమాకి మున్నపూడి వెంకటరమణ గారితో పని లేదు, మాయాబజార్ సినిమాకి పింగళ నాగేంద్రరావు గారితో పని లేదు, యమనేల సినిమాకి డివి నరసరాజు గారితో పని లేదు, నరసింహారెడ్డి సినిమాకి పరశుడు భద్రస్తో పని లేదు, సమరసింహారెడ్డికి పరశుడు భద్రస్తో పని లేదు. చూడండి ఒక్కసారి వాళ్ళ పక్కన పెట్టేసి, ఆ డైలాగ్స్ని పక్కన పెట్టి సినిమా చూద్దాం ఒకసారి ఊరికే.
సరదాగా తమాషగా. సో అంటే ఆ అన్న ఆయన ఎవరో తెలియదు కానీ ఆయనైతే ముత్యాల ముగ్గు డైరెక్ట్ చేస్తే అలా ఉండదు ఆ సినిమా. అంటే ఆయన ముత్యాల ముగ్గు డైరెక్ట్ చేస్తే ముళ్ళపూడి వెంకటరమణ గారి చేత రాయించుకోరు. ఒకవేళ ముళ్ళపూడి వెంకటరమణ గారి చేత రాయించుకున్నా అలా రాయించుకోరు. ఆకాశంలో ఏదో మట జరిగినట్లేదు అని ఆయన రాస్తే వద్దు నాకు ఇది వద్దండి అంటారు. హాలీవుడ్లో ఇలా రాయరండి. హాలీవుడ్లో ఏంటి జస్ట్ సీన్ ఏది ఉందో ఇప్పుడు లింక్ డైలాగ్ మాత్రం ఉంటారు అనుకోదు కదా. అంటే ఇప్పుడు అంటే ఆ సీన్లో ఏం జరుగుతుందో అదే. అంటే కాంట్రాక్టర్ అక్కడ నిలబడి ఆకాశం చూస్తూ ఉంటాడు. సెక్రటరీ వస్తాడు, ఎవరు వచ్చారు సార్ అంటారు, రమ్మను అంటారు. వాడు వస్తాడు, ఏం కావాలని అడుగుతాడు, ఇద్దరిని చంపేయాలంటాడు, ఇంత అంటాడు, ఓకే అంటాడు. ఏముంది ఆ సీను? ఆకాశంలో ఏదో మటర్ జరిగినట్లేదు అంటే ఉంది ఆ సీను, అంతే కదా. ఎవరన్నారో తెలియదు కానీ అవగాహన లోపంతో అంటాం. మనం భాషకి ఇచ్చే విలువ వేరు. అంటే మనం ఇప్పటికే మన వాళ్ళని మనం తిట్టుకుంటూ ఉంటాం. తమిళియన్స్ వాళ్ళ భాషకి ఇచ్చిన ఇంపార్టెంటు, మలయాళీస్ వాళ్ళ భాషకి ఇచ్చిన ఇంపార్టెన్సు మన వాళ్ళు తెలుగుకి ఇవ్వట్లేదు అని మన వాళ్ళని మనం తిట్టుకుంటూ ఉంటాం. కారణం ఏంటంటే భాష మీద భారతీయులకు ఉన్నంత ఇష్టం ఏషియన్ కంట్రీస్ అనుకోవచ్చు, దాటితే ఉండదేమో అనుకుంటుంటాను నేను. ఇప్పుడు నా గడ్డ నా దేశం అని మనం వింటాం కానీ నా భాష అనేది ఏషియన్ దాటి మనం వెళ్ళాం. ఏషియన్ దాటి వెళ్తే నా భాష అనే మాట ఎక్కడ మనం వెళ్ళాం. నా జార్జియన్ లాంగ్వేజ్, నా స్లోవేనియన్ లాంగ్వేజ్ అనేది నేను ఎక్కడ వినలా. వాళ్ళు గడ్డకి ఇచ్చిన ఇంపార్టెన్సు వాళ్ళు అంటే వాళ్ళ భాష అంటే వాళ్ళకి ఇష్టమే, వాడి భాష వాడికి ఇష్టం. భాష అంటే అమ్మ ఖచ్చితంగా ఇష్టం ఉంటుంది. కానీ వాళ్ళు ఆచరణలోకి వచ్చేసరికి వాళ్ళ ప్లేస్ని ఎలివేట్ చేసినంతగా భాషను వాళ్ళు ఎలివేట్ చేసుకోరు. మనం అట్లా కాదు, ముందు అన్నిటికంటే ముందు మన భాషను మేము చెప్పుకుంటాం. మేము తెలుగు వాళ్ళం. నువ్వు ఎవరు అంటే మేము ఆంధ్రులో, మేము తెలంగాణలో అంటాం తక్కువ. టక్కన మీరు ఎవరంటే మేము తెలుగు వాళ్ళం అంటాం. మీరు ఎవరంటే మేము తమిళియన్స్ అంటాం. మీరు ఎవరంటే మేము మలయాళీస్ అంటాం. కేరళైట్స్ అనరాళ్ళు. మీరు ఎవరంటే మేము మలయాళీస్ అంటాం. సో ఫస్ట్ భాష వస్తుంది. సో భాషకు సంబంధం లేదు నా సినిమా కంటే ఎట్లా కుదురుద్ది? అది ముందు ఆయన వాళ్ళ ఎదుటి వాళ్ళ ఒపీనియన్స్ని గౌరవించడం అనేది మేము బాధ్యత. అది గౌరవించవచ్చు కానీ దాన్ని కరెక్ట్ అనాల్సిన అవసరం లేదు. గౌరవిద్దాం, కరెక్ట్ అనక్కర్లేదు. సార్ అలాగే మీ ఫ్యామిలీ విషయానికి వస్తే మీ పిల్లల గురించి వాళ్ళు ఏం చేస్తున్నారు, నెక్స్ట్ ఇండస్ట్రీకి వాళ్ళు ఎలా రాబోతున్నారా, అసలు మీకు తీసుకొచ్చే ఉద్దేశం ఉందా? నాకే ఇండస్ట్రీలో ఇంకా సెటిల్ అయ్యానా లేదని డౌట్లో ఉంటే నా పిల్లలు కూడా నా భయం. ఇప్పుడు 150 సినిమా చేస్తున్నాను, చిరంజీవి గారు 150 సినిమా చేస్తున్నాను, ఇంకా నా 150 సినిమా చేయట్లేదు. బాలయ్య 100 సినిమా చేస్తున్నాను, నా 100 సినిమా కాదు అది. నేను చేసింది ఇంకా 10 సినిమాల లోపే. నేను చేయాల్సింది చాలా ఉంది. ఎస్, నాకేం భయం లేదు అని ధైర్యంగా నేను చెప్పుకోవడానికి ఇంకా కొంచెం టైం తీసుకుంటుంది. ఇకపోతే ఒకవేళ టైం తీసుకున్నా సరే నా వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం ఎలా ఉంటుందంటే పిల్లల విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఎటు వెళ్తే అటు పంపిస్తాను తప్ప వాళ్ళ ఆలోచన విధానం. వాళ్ళు నాకు 2 కూతుళ్ళు. పెద్ద అమ్మాయికి అమ్మాయి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టం. అమ్మాయికి రెండో అమ్మాయికి ఏమి ఇష్టం అనేది అమ్మాయి చెప్పదు, ఎప్పుడు చెప్పుద్ది. అమ్మాయి చెప్పినప్పుడు వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళని చేయటమే తప్ప నా ఇష్టాన్ని ఎప్పుడు వాళ్ళ మీద ఫోర్స్గా నేను రుద్దను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఈ ఆల్బంలో ఈ ఫోటో ఫ్రేమ్లో త్రివిక్రమ్ గారి పక్కన మీ ఫోటో ఉండాలని డెఫినెట్గా ఉంటుంది. సో ఈ ఫ్రేమ్ని అలా చూడాలని కోరుకుంటున్నాను. మీ టైం ఎంత మాకు స్పెండ్ చేసి నేను నా ఆఫీస్లో చూడాలనుకో, నేను వేరే వాళ్ళ ఆఫీస్లో చూడాలనుకుంటాను నేను కూడా. డెఫినెట్గా సార్ ఇండస్ట్రీలోనే అలా రాబోతుంది త్రివిక్రమ్ గారి. నిజంగా వస్తే ఆ ఫోటో చూస్తే నాకంటే ఆనందపడే వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరు. Thank you sir, thank you so much for spending lot of time and wish you a lots of success. త్వరలో మీరు బాలకృష్ణ గారి 100 సినిమా లాగా అతి త్వరలో విత్ ఇన్ షార్ట్ స్పాన్లో 10 years లోపే మీ 100 సినిమా అయిపోవాలని రైటర్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో గైస్, బాలకృష్ణ గారి 100వ సినిమా, చిరంజీవి గారి 150వ సినిమా ఆల్రెడీ చూసేసినంత ఫీలింగ్ వచ్చేసింది కదా. దీని గురించి ఇంకా బోల్డ్ అనే విశేషాలు తెలుసుకోవాలని ఉందా? మీకు ఇంకా ఏం తెలుసుకోవాలన్నా నాకు కమెంట్ చేయండి. నేను సాయి మాధవ్ గారిని అడిగి మీకు రిప్లై పెడతాను. డైరెక్ట్గా ఆయనతో కూడా పెట్టేస్తాను.
సో మీకు ఈరోజు షో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఇక పక్కనే ఒక గంట కనిపిస్తుంది, ఆ గంట నొక్కేసేయండి. మీకు అన్ని నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి, నా అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అండ్ దాట్స్ టుడేస్ హ్యాంగ్ అవుట్ విత్ నవీనా. సీ యూ సూన్ విత్ నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.